తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడువా అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నేను ఈ పాట రాయలేనండి. ఇలాంటి కథని ఊహించుకోవడమే నాకు ఇష్టం లేదు. అరే, ఇది కల్పిత కథ, నిజం కాదు. అబద్ధమైనా సరే భార్యాభర్తలు విడిపోవడం గురించి రాయడం నాకు ఇష్టం లేదు. ఆ కథ కూడా ఎందుకో చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఇబ్బందా? వెయిట్ ఎ మినిట్, కొంపతీసి మానిద్దరిని ఊహించుకుంటున్నావా? అది మూవీ స్టోరీ, మన లైఫ్కి ఏమాత్రం సంబంధం లేనిది. మన మధ్య ఎప్పటికీ అలా జరగదు. నువ్వు ఇలాంటి సిచ్యుయేషన్స్ ని ఛాలెంజింగ్ గా తీసుకోవాలి. ఆయన ఏంటండి మీ మొండి పట్టుదల? నేను పాట రాయనని చెప్తున్నా, ఆయనకి ఎందుకు మాటిచ్చారు? ఈ పాట నువ్వు రాస్తేనే బాగుంటుంది. ఏంటి బాగుండేది? భార్యాభర్తల ప్రేమ గురించి, చిన్న చిన్న అలకలు గిల్లి కజ్జాల గురించి ఎన్ని పాటలు రాయమన్నా రాస్తాను. అంతేకాని మొగుడు కన్నా పెళ్ళాం గొప్ప, ఈ ఈర్ష, విడిపోవడం ఏంటిది? ఛీ, చెప్పడానికి ఏదోలా ఉంది. ఉషా చూడు, ఒక కవి గొప్పతనం లేనిది ఊహించుకుని రాసినప్పుడే బయటపడుతుంది. చెప్పాలంటే ఈ పాట రాయడం చాలా ఈజీ. ఇప్పుడు మన మధ్య ఏముందో అలాంటి సిచ్యువేషన్ వస్తే మనమిద్దరం ఎలా హ్యాండిల్ చేస్తామో దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఆలోచిస్తే నీ పాట వచ్చేస్తుంది. అది కాదండి, విడిపోవడం గురించి రాయడం అంటే. ఓ సీనా పెళ్ళామా, ఇదిగో పాట పాడడానికి వెళ్లే ముందు వచ్చిన తర్వాత నువ్వు నాకు దిష్టి తీస్తావు కదా, అలాగే మన బంధానికి దిష్టి తగలకుండా ఉండడానికి ఇలాంటి నెగిటివ్ వైబ్స్ ఉన్న పాట వచ్చినప్పుడు దీన్ని దిష్టి పాట అనుకో. ఏంటి దిష్టి పాట? పాపం ఆ ప్రొడ్యూసర్ వింటే ఎంత హర్ట్ అవుతాడో. నా మాట విని ప్రొడ్యూసర్ కాదు, నీ పాట విని ఆడియన్స్ల హార్ట్లు బ్రేక్ అయిపోవాలి, కళ్ళల్లో నీళ్లు రావాలి. పాట ఆ రేంజ్ లో ఉండాలి. మీ రేంజ్ అంటే కష్టంలే కానీ నా రేంజ్ లో ట్రై చేస్తాను. మొత్తానికి ఒప్పుకున్నావుగా, వెళ్ళి ఆ పనిలో ఉండు. ఉండనివ్వమ్మా, వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నా ఇంకా కొన్ని రోజులే. ఏంటి అంత ఖచ్చితంగా చెప్తున్నా? కొత్త ప్లాన్ ఏమైనా రెడీ చేసావా? రెడీ చేయడం కాదు, ఆల్రెడీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాను. ఏంటి నువ్వు చెప్పేది? ఈరోజు ఆఫీస్కి శ్రావ్య ఆడియో CEO శరత్ వచ్చాడు. అతను అందరిలానే కిరణ్ ని పొగడకుండా వాళ్ళ ఆవిడ రాసిన లిరిక్స్ గురించి గొప్పగా చెప్పడం స్టార్ట్ చేశాడు. అయితే ఏమైందే? పెళ్ళాన్ని పొగిడితే కిరణ్ కి సంబరమే కదా. ఆ సంబరాలు ఇంతకు ముందు, ఇప్పుడు కాదు. మొదట బాగానే ఊకొట్టాడు, కానీ ఆ శరత్ లిరిక్స్ గొప్ప, సింగర్ గొప్ప కాదు అని చెప్పడంతో కిరణ్ ఈగో హర్ట్ అయ్యి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేశాడు. దొరికిందే ఛాన్స్ అని కిరణ్ కూల్ అయ్యే టైంకి నేను రాసే పదాల కన్నా పాడే గొంతే గొప్ప, కిరణ్ ని తక్కువ చెయ్యొద్దు అంటూ హార్డ్ కోర్ ఫ్యాన్ లా రెచ్చిపోయాను. నా కోపం కిరణ్ మైండ్ లో చాలా స్ట్రాంగ్ గా రిజిస్టర్ అయ్యింది. ఆ ఫీలింగ్ కిరణ్ మైండ్ ని బాగా డిస్టర్బ్ చేస్తుంది. పెళ్ళాం మీద ప్రేమని ఫైటింగ్ గా మారుస్తుంది. అంటే ఇంత చిన్న ఇన్సిడెంట్ వాళ్ళ మధ్య దూరం పెంచుతుందంటావా? అమ్మా, అమెజాన్ అంత పెద్ద అడవిని తగలబెట్టడానికి ఒక చిన్న అగ్గిపెట్టె సరిపోదా? కిరణ్ మనసులో ప్రేమే కాదు, కొంచెం ఈగో కూడా ఉంటుంది. ఆ ఈగోని కూడా రెచ్చగొడితే పచ్చని సంసారం భగ్గుమంటుంది. ఉషా కిరణ్ల సంతోషం బూడిదవుతుంది. అదేదో తొందరగా చేసేయే. ఓ తరుణ్ గడి కళ్ళన్నీ మన మీదే ఉన్నాయి. మన మీద కాదు, నీ మీద. ఓసి పిచ్చి మొహంతానా? నేను దొరికిపోతే నీ గురించి కనిపెట్టడం పెద్ద కష్టమేం కాదు. అంటే నువ్వు చెప్పేస్తావా?
చెప్పేయడం అంటే నేనెందుకు చెప్తాను? మాక్సిమం నోరు మూసుకొనే ఉంటాను. ఒకవేళ పోలీస్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే భయంలో నోరు జారుతానేమోనని. ప్రాణం పోయినా సరే కూతుర్ని కాపాడుకోవాల్సింది పోయి నేను ఇరుక్కుంటే నిన్ను కూడా లాగేస్తాను అని చెప్తున్నావా? ఏమమ్మవమ్మా నువ్వు? అబ్బా, నా ఉద్దేశం అది కాదే. అయినా అంత దూరం ఎందుకు రప్పించుకోవడం? ఆల్రెడీ అనుమానం వచ్చింది కాబట్టి ఆలస్యం కాకుండా నువ్వు కిరణ్కి భార్యవైతే తప్పించుకోవడం సులువు అవుతుంది. సరే, ఏదో ఒకటి చేస్తాలే. నీ భయంతో నా కాన్ఫిడెన్స్ కూడా నాశనం చేసావు. ఆ కాల్ కట్ చేయి. అద్భుతమైన ప్లాన్ చేశానన్న ఆనందం క్షణాల్లో ఆవిరి చేసేసింది. హ, ఈ లోకంలో ఇంతమంది అమ్మలున్నా నాకు ఇలాంటి అమ్మనే ఎందుకు ఇచ్చావు దేవుడా? హలో సార్, మీరు కొత్తగా పాడిన సాంగ్ చాలా బాగుంది. కాకపోతే ఈసారి మీ వాయిస్ కన్నా ఆ సాంగ్ లో లిరిక్స్ కే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అవునా? థ్యాంక్స్. అవును సార్, ఆ పాట రాసింది కూడా మీ ఆవిడ ఉషా గారే అంటున్నారు. అవును. ఏంటి సార్ ఇంత డల్ గా చెప్తున్నారు? ఏం లేదు. ఇప్పుడు మీ గొంతులో ఉన్న డల్నెస్సే ఆ పాటలో ఉందని పబ్లిక్ కామెంట్ సార్. సారీ, నేను చెప్పినందుకు ఏమనుకోవద్దు. కిరణ్ గారు, మీకు ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏమైందండి? మీ చేత పాడించాలనుకున్న ఆ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు మిమ్మల్ని వద్దనుకుంటున్నారు. మీకు ఆ ఛాన్స్ మిస్ అయినట్టే. మీరెందుకండి అంత ఫీల్ అవుతున్నారు? నేనే సినిమా పాటలు పాడడానికి రాలేదు, ప్రైవేట్ ఆల్బమ్స్ చేసుకుంటాను. అంటే ఇప్పుడు రిలీజ్ అయిన పాట గురించి కూడా నెగిటివ్ టాక్ వచ్చింది కదా, అది తర్వాత ఆల్బమ్స్ మీద కూడా ప్రభావం చూపించేలా ఉంది. అవును కిరణ్ గారు, రీసెంట్ రిలీజ్ పాట క్రెడిట్ మొత్తం ఉషాకి వెళ్ళిపోయింది. అందరూ మీ గొంతుని కామెంట్ చేస్తున్నారు, ఉషాకి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్లు కాల్ చేసి ఉషా నెంబర్ కూడా తీసుకున్నారు. చూస్తుంటే మీకన్నా తనకే అవకాశాలు ఎక్కువ వచ్చేలా ఉన్నాయి. సింగర్ అవ్వాలనుకున్న మీరు డౌన్ ఫాల్ అవ్వడం ఏంటో, లిరిసిస్ట్ అవ్వాలని ఎప్పుడూ అనుకోని ఉషా టాప్ లిస్ట్ లోకి వెళ్ళడం ఏంటో అంతా విచిత్రంగా ఉంది. నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. తొందరలోనే ఇద్దరు విడిపోతారు. 3 రోజుల్లో మేఘన సీమంతం గుర్తుందా మీకు? గుర్తుంది కిరణ్. అంటే ఎప్పుడు బయలుదేరుతారు? డేట్ ఫిక్స్ కాగానే ఫస్ట్ కాల్ చేసి నీకే చెప్తాను, ఓకేనా? ఇక్కడ ఏర్పాట్ల గురించి నేను టెన్షన్ పడుతుంటే మీకు కామెడీగా ఉందా? కామెడీ ఏంటి కిరణ్? నువ్వేమో కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టు గంటకోసారి కాల్ చేసి స్టార్ట్ అయ్యారా, వస్తున్నారా, ఇంకెన్ని రోజులని రకరకాల క్వశ్చన్స్ అడుగుతున్నావు. అది కాదండి, నేనొక్కదాన్నే హడావిడంతా చూసుకోవడం కష్టం కదా. ఒక్కదానివేంటి ఇంట్లో జాగ్రత్త అన్నయ్య. చిరునవ్వులు చిన్నబోయలే, ఆకాశం కూలే, ఈ నేల చీలే, జగమంతా శూన్యమాయలే. ముసిరే ముసిరే విషమున్న నాగులే, నేడే కసిగా కసిగా కాటేసిలే. సంజయ్,
కిరణ్ గారి పాటల మీద చిన్న సర్వే చేస్తే 80% మంది కిరణ్ వాయిస్ కన్నా ఉష గారి లిరిక్సే బాగున్నాయని చెప్పారు. నువ్వు పాట రాసిస్తే తీసుకుంటాను. మీ చేత పాడించాలనుకున్న ఆ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు మిమ్మల్ని వద్దనుకుంటున్నారు. సింగర్ అవ్వాలనుకున్న మీరు డౌన్ ఫాల్ అవ్వడం ఏంటో, లిరిసిస్ట్ అవ్వాలని ఎప్పుడూ అనుకోని ఉష టాప్ లిస్ట్ లోకి వెళ్ళడం ఏంటో అంతా విచిత్రంగా ఉంది. నన్ను ఆలోచించొద్దని చెప్పి మీరేమో ఇంకా అదే ఆలోచిస్తున్నారా? దేని గురించి? పాటల అవకాశం గురించి. నేనేం దాని గురించి ఆలోచించడం లేదు. మరి దేని గురించి ఆలోచిస్తున్నారు? ఈరోజు స్టూడియోకి వెళ్ళలేదు? ఏం రికార్డింగ్స్ లేవు కాబట్టి వెళ్ళలేదు. రికార్డింగ్స్ లేకపోయినా ఎన్ని రోజులు వెళ్ళేవారు కదా. ఎందుకు కొత్తగా మాట్లాడుతున్నారు? ఎందుకు విసిగిస్తున్నావు? కాసేపు నన్ను ప్రశాంతంగా వదిలే. చెప్పు పండు. మేడం, ఘోరం జరిగిపోయింది. ఏమైంది పండు? మేఘన గారికి అబార్షన్ అయింది. అబార్షన్ ఏంటి పండు? ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? ఈ రోజు ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయారు. హాస్పిటల్ కి తీసుకెళ్తే అబార్షన్ అయిందని చెప్పారు. గత కొన్ని నెలలుగా కుటుంబంలో అంతా ఏడే జరుగుతూ వస్తుంది. అక్కడ మేఘన మేడం కన్నా కిరణ్మయి మేడం గారు చాలా బాధపడుతున్నారు. హారిక మేడం సంఘటన మర్చిపోక ముందే మళ్ళీ ఇలా జరిగేసరికి మేడం తట్టుకోలేకపోతున్నారు. మీరు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి కలిస్తే అందరికీ ధైర్యంగా ఉంటుంది. సరే పండు, ఇప్పుడే వస్తున్నాం. ఏమండి, పదండి. ఎక్కడికి? ఏంటండి అలా అంటున్నారు? విన్నారు కదా, పాప అందరూ ఇంట్లో బాధగా ఉన్నప్పుడు కూడా మనం వెళ్ళకపోతే బాగోదు. ఏది బాగోదు? ఎవరికి బాగోదు? పెద్దదిన మనల్ని ఎన్ని మాటలనిందో, ఎంత తప్పుగా మాట్లాడిందో మర్చిపోయావా? ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే అన్నిటికీ కారణం మనమే అన్నట్టు మాట్లాడుతుంది అమ్మ. అక్కడికి వెళ్ళి నిందలు పడడం కన్నా ఇంట్లో ఉండడమే మేలు. ఏంటండి మీరు ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు? దారుణం కాదు, జరగబోయేది చెప్తున్నాను. మన గురించి ఆ ఇంట్లో మంచిగా ఆలోచించే వాళ్ళకన్నా చెడుగా అర్థం చేసుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు వెళ్ళడం వల్ల వాళ్ళ బాధని ఓదార్చలేము సరికదా, మనమే బాధపడి రావాల్సి వస్తుంది. కుటుంబం అంటే కష్టాల్లో తోడుండాలి, కన్నీళ్ళకి ధైర్యం చెప్పాలి, అంతేకాని వాళ్ళకి మనం ఎంతో మనకి వాళ్ళు అంతే అనుకోవడం కాదు. నువ్వు ఎన్ని చెప్పినా నా నిర్ణయం ఇదే. ఫైనల్ గా అడుగుతున్నాను, వస్తున్నారా రారా? నా డెసిషన్ ఆల్రెడీ చెప్పేశాను. సరే అయితే నేను వెళ్తున్నాను. అత్తయ్య, అక్కకి ఎలా ఉంది?
ఏంటనేది డాక్టర్ చెప్పారా బావగారు? ధైర్యంగా ఉండండి బావగారు. అంతా మన దురదృష్టం అనుకోవడం తప్ప ఎవరు ఏం చేయలేరు. నాకెందుకు చెప్తున్నావు? నిన్నేమైనా అడిగానా? ఏడుస్తున్న వాణ్ణి ఓదారుస్తుంటే నీ మొగుడన్న మాటలు మర్చిపోతాను అనుకోకు. మీరందరూ ఏడుపు తగిలి నా బిడ్డ నాకు దూరం అయింది. ఏంటి బావగారు అలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడాలి? మా ఆశలు ఆనందాలు ఆవిరవ్వాలనే కదా నువ్వు నీ మొగుడు కోరుకుంది. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? హ్యాపీనా? ఇంతకు మించి ఏమైనా కోరుకుంటున్నారా? ప్లీజ్ బావగారు అలా మాట్లాడకండి. ఎవరు కూడా కడుపులో ఉన్న పసికందుకి ఇలా జరగాలని కోరుకోరు. దూరంగా ఉన్నా మీరు బాగుండాలని కోరుకుంటాం తప్ప బాధపడాలని ఎందుకు అనుకుంటాం? పుట్టెడు దుఃఖంలో ఉన్నావు. నీకు సమాధానం చెప్పే శక్తి, నీ మాటలు వినే ఓపిక మాకు లేవు. నువ్విక్కడికి ఎందుకు వచ్చావో, ఎవరు చెప్తే వచ్చావో నాకు తెలీదు. నీ నుండి ఓదార్పు కోరుకోవడం లేదు. ఓదార్చాల్సిన మనుషులు కూడా ఎవ్వరూ లేరు. ఇక్కడ నుండి వెళ్తే నీకే మంచిది. ఒక్కసారి అక్కని చూసి ఇంకేం చూస్తావు? ఏం మిగిలిందని చూస్తావు? కడుపు కోతని కన్నీళ్ళని చూసి ఆనందిస్తావా? నీ మొగుడి మీద కోపం చూపించినందుకు తగిన శాస్తి అయిందని నవ్వుకుంటావా? వద్దు బావగారు, దయచేసి మీరు ఇంకేం మాట్లాడొద్దు. విని తట్టుకునే శక్తి నాకు లేదు. విషయం తెలిసిన వెంటనే ఉండబట్టలేక వచ్చాను. ఇలా మీ చేత నిందలు పడ్డానికి కాదు. నేను రావడం వల్ల కానీ, నా మాటలు విని కానీ మీరు బాధపడి ఉంటే నన్ను క్షమించండి. హారిక, తరుణ్, హారిక, తరుణ్, అక్క అబోర్షన్ కి నేనే కారణమని. ఏడవకు హారిక, నాకంతా తెలిసిందే. అన్నయ్య, నువ్వు లేకపోవటం వల్ల చాలా పెద్ద ప్రాబ్లం అయింది. నువ్వు తప్పు చేశావని ఎవరన్నారు? నేను. కారణం ఉంది కాబట్టి కోపం చూపించాను. నీ భార్య తప్పు చేసింది కాబట్టే నిలదీశాను. ఏది తప్పు? ఏంటా కారణం? డాక్టర్ చెప్పని మందులు మేఘనకిచ్చింది, అందుకే అబార్షన్ అయింది. వదినకి హారిక టాబ్లెట్ ఇవ్వడం నువ్వు చూసావా? అంటే ఏంట్రా? మేఘన కావాలని అబార్షన్ టాబ్లెట్స్ వేసుకుందంటావా? అది నువ్వో నేనో కాదు, హాస్పిటల్లో ఉన్న వదినని అడిగితే తెలుస్తుంది. నువ్వు గుమ్మం బయట చేయాల్సిన పోలీస్ డ్యూటీ ఇంట్లో చేయకు. తప్పు జరిగితే ప్రశ్నించడానికి పోలీసే అవనవసరం లేదు. ఏ నేరం చేయని వాళ్ళ మీద నింద వేస్తే ఆపడానికి డ్యూటీనే చేయనక్కర్లేదు. జస్ట్ కామన్ సెన్స్ ఉంటే చాలు. ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ స్టేట్మెంట్ ఇచ్చింది. టాబ్లెట్ ఇచ్చి జాగ్రత్తగా చూసుకోమన్న అమ్మ ఇక్కడే ఉంది. నా బిడ్డని దూరం చేసిన మనిషి నీ ఎదురుగానే ఉంది. కామన్ సెన్స్ తో నువ్వు ఆలోచించు. నీ భార్య చేసిన కుట్రకి సాక్ష్యాలున్నా తప్పు మాదే అన్నట్టు మాట్లాడతావే? ఆ సాక్ష్యానికి ఆధారాలు లేవు. నిజాలు తెలుసుకోవడం నిందలు వేసినంత సులువు కాదు. ఏదిరా నింద? జరిగింది మొత్తం క్లియర్ గా చెప్తున్నా ఇంకా గుడ్డిగా పెళ్ళాన్ని సపోర్ట్ చేస్తున్నావంటే ఈ పాపంలో నీకు కూడా వాటా ఉందేమోనని అనుమానంగా ఉంది. అన్నయ్య, నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. మాటలు మర్యాదగా రాని. ఇంతవరకు వచ్చాక నీకు మర్యాద ఏంట్రా? మాకు బిడ్డ పుడితే అమ్మా నాన్న దగ్గర మా ఇంపార్టెన్స్ ఎక్కడ పెరిగిపోతుందోనని భయపడి నా బిడ్డని దూరం చేశారు. నువ్విక్కడ లేకుండా ప్లాన్ ప్రకారం క్యాంపుకి వెళ్ళి అక్కడ నుంచి కథ మొత్తం పోలీస్ బ్రెయిన్ తో బాగా నడిపించావు. అంత నీచమైన ఆలోచనలు ఈ ఇంట్లో ఎవరికున్నాయో బాగా తెలుసు. కలిసి ఉన్న వాళ్ళని విడదీయడం, ఎవరైనా సంతోషంగా ఉంటే కుళ్ళిపోవడం,
వాళ్ళ నాశనం కోరడం ఇవన్నీ మా బుద్ధులు కావు. అవన్నీ నా భార్యకి తెలియవు. అంటే మేఘనకు అలాంటి బుద్ధులున్నాయంటున్నావా? నేను అనడం కాదు, నువ్వు తెలుసుకోకపోవడం అమాయకత్వం అంటున్నాను. అవునరా, అమాయకుండే. నా భార్య విషయంలో కాదు, ఈ ఇంట్లో ఉన్న అందరి విషయంలో. అత్తామావల దగ్గర మంచిగా ఉండాలి, ఇంట్లో అందరితో ప్రేమ నటించాలి, మనసులో ఎంత ఈర్ష్యున్నా పైకి మాత్రం నవ్వుతూ మాట్లాడాలి. ఇవన్నీ నా భార్యకి రావు. మనసులో ఏమున్నా ముక్కుసూటిగా మాట్లాడటం మాత్రమే తనకి తెలుసు. ఆ గుణమే అందరిలో ఉన్న తనని ఒంటరిని చేసింది, మీ అందరికీ శత్రువుని చేసింది. ఆఖరికి ఆ ఈర్ష్యా కోపం మా బిడ్డ చావుకి కారణమైంది. తొమ్మిది నెలల తర్వాత పుట్టే ఆనందాన్ని 5 నెలలకే అంతం చేశారు. కడుపులో బిడ్డ దూరమై నాకు నా భార్యకి కంట్లో నీరు తప్ప ఏది మిగల్లేదు. అమ్మా, అన్నయ్య అన్నన్ని మాటలంటుంటే నువ్వు సైలెంట్గా చూస్తున్నావేంటి? వాడన్న దాంట్లో తప్పే ఉంది. అంటే హారిక కావాలనే టాబ్లెట్ ఇచ్చిందంటావా? హారిక తప్ప మేఘన దగ్గర ఎవ్వరూ లేరు. అలాంటప్పుడు తను తప్ప ఇంకెవరిస్తారు? ఇప్పుడే ఉంటావు. అమ్మ మాటలు కూడా తప్పు పడతావా? నాతో వాదించినట్టే గొడవ చేస్తావా? తరుణ్, ఏంట్రా ఇది? నా భార్య తప్పు చేసిందని నువ్వే చెప్పిన తర్వాత కూడా మేమిక్కడ ఉండలేమమ్మా. ఇన్ని రోజులు అమ్మ ఏం చేసినా ఆవేశంలో తీసుకున్న నిర్ణయమేమో అనుకునేవాణ్ణి. కానీ మా అమ్మకి మంచికి చెడుకి, నిజానికి అబద్ధానికి తేడా తెలియదని, చెప్పినా తెలుసుకోదని ఇప్పుడే అర్థమైందమ్మా. తరుణ్, అది కాదురా. నీ భార్య తప్పు చేసింది, మందలిస్తే సరిపోయేదానికి ఇల్లొదిలి వెళ్ళిపోవడమేంటి? మందలిస్తే నీ మాట నిజమవుతుంది, నా భార్య దోషవుతుంది. హారికని ప్రేమించి పెళ్లి చేసుకున్నానమ్మా. తనేంటో తన మనసేంటో నాకు పూర్తిగా తెలుసు. నిందపడ్డ సీతకి అగ్ని పరీక్ష పెట్టింది రాముడికి నమ్మకం లేక కాదు, సీతమ్మ గొప్పతనం జనాలకి తెలియాలని. నేను రాముడంత గొప్పవాణ్ణి కాకపోవచ్చు, కానీ నా భార్య ఏ తప్పు చేయని సీత. అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, వెళ్ళొద్దన్నయ్య. వదిన కల జరిగేసరికి
అందరూ ఎమోషన్లో ఏదేదో మాట్లాడుతున్నారు. అవన్నీ పట్టించుకోవద్దన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, నువ్వు ఇంట్లోనే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు. ప్లీజ్ అన్నయ్య. మనుషుల విలువ తెలియాలంటే ఈ ఇంటికి దూరంగానే ఉండాలి రేణు. ఆ విషయం కిరణ్తో ప్రూవ్ అయింది. నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. ఆలస్యం చేయడం మీ ఆడవాళ్ల జన్మ హక్కు. ఎదురు చూసి వెదవవటం మా మగాళ్ల కర్మఫలం. కమాన్, స్పీక్ అవుట్ రేణు. నేను ఫోన్ చేస్తే లేట్గా వస్తావు సరే, నువ్వు ఫోన్ చేసి కూడా లేట్గా రావటం అంటే దిస్ ఇస్ టూ మచ్ రేణు. అసలు నీ పేరు రేణు అని కాదు, టైంకి రాను అని పెట్టాల్సింది. ఏ రేణు, నేను ఊరికే కామెడీ చేస్తున్నాను. నిన్ను హర్ట్ చేయాలని కాదు. సారీ సారీ సారీ, ప్లీజ్ ఏడవకు రేణు. ప్లీజ్ రేణు, నువ్వు నన్ను ఏడిపిస్తే బాగుంటుంది కానీ నువ్వు ఏడిస్తే బాగోదు. రియలీ సారీ. ఇంకెప్పుడు సరదా కూడా నిన్ను కామెంట్ చేయను. నేను ఏడుస్తున్నది నీ మాటలకు కాదు, మా ఇంట్లో ఉన్న పరిస్థితులకి. ఏమైంది రేణు? ప్రిస్క్రైబ్ చేయని ఈ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల అబార్షన్ అయిందని డాక్టర్ చెప్పారు. మేకవన్న పులిలా నీ మనసులో ఇన్ని కుట్రలు కుతంత్రాలు ఉంటాయని ఊహించలేకపోయాను. మంచితనం పేరుతో నువ్వు చేసిన నష్టం జీవితాంతం మర్చిపోలేను. హాస్పిటల్ నుంచి మన బాబునో పాపనో ఎత్తుకుని వస్తాను, గుమ్మంలో నిలబెట్టి దిష్టి తీస్తారు. ఇంట్లో అందరి కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నాను, కానీ ఇప్పుడు బాధపడకు మేఘన. హారిక చేసిన పని వల్లే మన అదృష్టం దూరం అయింది. నాకు మాటిస్తారా? చెప్పు. జరిగిందేదో జరిగింది. మీరింట్లో వాళ్లతో ఈ విషయం గురించి ఎప్పుడూ మాట్లాడద్దు, గొడవ పెట్టుకోవద్దు. కిరణ్ వల్లే అత్తయ్య చాలా డిస్టర్బ్ అవుతున్నారు. ఇప్పుడు మనం కూడా అత్తయ్యని బాధ పెట్టడం మంచిది కాదండి. ఈ గొప్పతనం, నీ మంచితనం 4 గోడల మధ్య ఉండిపోవడం వల్లే ఇంట్లో ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. బిడ్డ పోయిందన్న బాధలో నేను మాట్లాడుతుంటే నీ భార్యదే తప్పన్నట్టు తరుణ్ వాదించాడు. అవునా? తరుణ్ అలా అన్నాడా? మరి అత్తయ్య గారు ఏం మాట్లాడలేదా? ఆరికి చేసిన తప్పుకి తిట్టింది. తరుణ్ వచ్చినప్పుడు మాత్రం వాడు గొడవ పడుతుంటే సైలెంట్ గా చూసింది. అమ్మ కదా సంజయ్, కొడుకుల మీద ప్రేమని బ్యాలెన్స్ చేస్తున్నారేమో. బ్యాలెన్స్ చేయడం కాదు, ఆ సైలెన్స్ వల్లే గొడవలు పెరుగుతాయి.
తప్పుల మధ్య తేడా తెలియకుండా పోతుంది. ఇదిగో ఇలానే కోపం తెచ్చుకోవద్దు అని చెప్పాను. నిన్ను ఇలా చూస్తుంటే కోపం రాకుండా ఎలా ఉంటుంది మేఘన? నా మీద నీకెంత ప్రేమ సంజయ్. సరే ఉండు, తినడానికి ఏమైనా తీసుకొని వస్తాను. పెళ్ళం మీద పిచ్చి ప్రేమతో ఇంట్లో వాళ్ళందరినీ చెడ్డోళ్ళని చేయొచ్చని నా మొగుడు వల్లే తెలుస్తుంది. మేఘన్ ఎలా ఉంది? ఎక్కడికమ్మా? మేఘనని చూడ్డానికి రా. వద్దమ్మా. అక్క ఊరుకో అక్క, బాధపడకు ప్లీజ్. నాకు మేఘన కంటే కోపం ఉషా. కడుపులో బిడ్డని చంపేంత కసాయిదన్నా నేను. అత్తయ్య బావగారు నేను కావాలని చేసినట్టు మాట్లాడుతున్నారు. తలుచుకుంటేనే కళ్ళల్లో నీరు, గుండెల్లో బాధ ఆగడం లేదు. నీలాప నిందలు దేవుళ్ళకే తప్పలేదు, మనుషులం మనమెంత. నిజం బయటపడిన రోజు నువ్వేంటో అందరికీ తెలుస్తుంది. అప్పటి వరకు నింద మోయాల్సిందే కదా ఉషా. నిందలు వేయడం, నిజాలు దాయడం ఇంట్లో కొత్తేం కాదు కదక్కా. నా వల్ల కావడం లేదు ఉషా. అత్తయ్య మేఘనక్కని జాగ్రత్తగా చూసుకో అన్నప్పుడు పాత గొడవలన్నీ మర్చిపోయి ప్రేమగా ఏ ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి అనుకున్నాను. చూసుకున్నాను కూడా. కానీ నేనివ్వని టాబ్లెట్ ని ఇచ్చారు అని చెప్తుంటే అది నిజం కాదని వాదించలేక ఓడిపోయాను. వాళ్ళ మాటలకేం కాని నువ్వేం చదువురాని దానివి కాదు కదా. ఏ టాబ్లెట్ ఏంటో తెలిసే ఇస్తావు, అది నాకు తెలుసు. అయినా అబార్షన్ అయ్యే టాబ్లెట్స్ ఇంట్లోకి ఎలా వచ్చాయి? ఎవరు తీసుకొచ్చారు? అదే తెలియడం లేదు ఉషా. సీమంతం చేద్దామని చెప్పినప్పటి నుండి మేఘనాక అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఫంక్షన్ చెయ్యకపోతేనే బెటర్ అన్నట్టు మాట్లాడింది. అంటే నీకు మేఘనాక్క మీద అనుమానంగా ఉందా? నాకు జరిగిన అనుభవంతో చెప్తున్నాను. నిజం తెలియకుండా నేనేది మాట్లాడలేను. ఇంకొక విషయం, మేఘనక్క కళ్ళు తిరిగి పడిపోయే ముందు ఆమె పొట్ట చూసి 5 నెలల కడుపులా లేదే అన్నాను. అప్పుడు నన్ను కోపంగా చూసిందే తప్ప సమాధానం చెప్పలేదు. టాబ్లెట్ వేసుకుని జ్యూస్ తాగి వెంటనే పడిపోయింది. నువ్వు చెబుతున్న డీటెయిల్స్ బట్టి చూస్తే నాకు చాలా అనుమానాలు వస్తున్నాయి. మేఘన అక్క ఎప్పుడు తన తప్పులు కవర్ చేసుకోవడం కోసం ఎదుటి వ్యక్తుల్ని దోషుల్లాగా నిలబెడుతుంది. రండి రండి. ఉషా, ఉషా, ఉషా. ఈయన పేరు రామనాథన్ గారు, మూవీ ప్రొడ్యూసర్. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సార్ రండి ప్లీజ్. సార్ కొత్తగా మూవీ స్టార్ట్ చేస్తున్నారు. అందులో
నేను పాట పాడబోతున్నాను. ఓ అవునా? ఇంకో విషయం అమ్మా, మీ ఆయన పాడబోయే పాటని రాయవలసింది మీరే. నేనా? అవును, నీ పాట కోసమే నాతో పాటు ఆయన వచ్చారు. ఆ, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పాటలు రాయడం అంటే పరిస్థితులా? మనకేమైంది? ఇలాంటి అవకాశం కోసమే కదా మనం చూస్తున్నాం. మనం అంటే మన ఇద్దరం కాదండి, మన కుటుంబం గురించి మాట్లాడుతున్నాను. అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ప్రొడ్యూసర్ గారికి మనం ఓకే చెప్తే డైరెక్టర్ గారు కాల్ చేసి సిచ్యువేషన్ చెప్తారు. అది కాదండి, మనసు ప్రశాంతంగా లేకపోతే మంచి ఆలోచనలే రావు. అలాంటిది పాటలు ఎలా వస్తాయి? అమ్మా, అర్జెంటుగా రాయాలనేమీ లేదు, టైం తీసుకో. కానీ అద్భుతంగా ఉండాలి. పాట పాడబోతున్న మీ ఆయనకు కూడా మంచి పేరు రావాలి. మీరు చెప్పింది నాకు అర్థమైందండి. మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి ఆయన మీతో చెప్పలేదనుకుంటాను. మా ఆయనకి అవకాశం రావాలని నేను కూడా కోరుకుంటాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాట రాయలేను. నన్ను క్షమించండి. ఏంటి సార్ ఇది? మీరు పాట రాయిస్తారని చెప్తేనే కదా నేను వచ్చాను. మీ వైఫ్ అభిప్రాయం తెలుసుకోకుండా నాకు మాట ఇవ్వడం ఎందుకు, నా టైం వేస్ట్ చేయడం ఎందుకు? చిచ్చి! చాలా ఇప్పుడు సంతోషంగా ఉందా? నా మాట కాదనవన్న నమ్మకంతో ఆయన్ని తీసుకొచ్చాను. పాట రాయడం కుదరదని ఆయన ముందే చెప్పి నన్ను అవమానించావు. భర్త మీద ప్రేమ ఉండడం అంటే ఇష్టం లేని పని చేయాల్సి వచ్చినప్పుడు ధైర్యం చెప్పడం, బాధగా ఉన్నప్పుడు ఓదార్చడం కాదు. ఇచ్చిన మాటని నిలబెట్టడం, వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడం. అది కాదండి, మేఘన అక్కకి అబోర్షన్ అయిన తర్వాత ఇంట్లో అందరూ ఏ తప్పు చేయని హారిక అక్కని నిందిస్తున్నారు. అక్క బాధను తలుచుకుంటే ఏదోలా ఉంది. అది నా కుటుంబం, నా వల్లే నీకు ఏర్పడిన బంధం. అరే, నేనే మర్చిపోయి నా కెరీర్ మీద ఫోకస్ చేస్తుంటే నువ్వెందుకు అదే ఆలోచనలో మునిగి తేలుతున్నావు? జరిగిందేదో జరిగిందని మర్చిపోయి నా గురించి ఆలోచించాలి కదా. నా కెరీర్ కోసమైనా మనసు మార్చుకోవచ్చు కదా. ఏంటండి అన్నీ తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నారు? పాట రాయడం అంటే చూసి పాడినంత సులువు కాదు. నేను రాసే ప్రతి పాట, ప్రతి అక్షరం వెనుక కొన్ని వందల ఆలోచనల కష్టం ఉంటుంది. ఆ కష్టం మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే ఇష్టంగా మారుతుంది. అంటే నేను ఎదగడం నీకు ఇష్టం లేదన్నమాట, నా గురించి పాట రాయడం కష్టమన్నమాట, అంతే కదా? నా ఉద్దేశం అది కాదండి. వద్దు, ఇంకేం మాట్లాడొద్దు. అందరూ నీ పాటలు బాగున్నాయని పొగిడేసరికి నీకు పొగరు బాగా పెరిగిపోయింది. అది ఇప్పుడు నా మీద చూపిస్తున్నావు. ఇప్పుడు అవసరం నాది కాబట్టి బతిమాలించుకోవాలని తహతహలాడుతున్నావు. నీ మీద ఆధారపడ్డాను కాబట్టి నన్ను లోకు చేస్తున్నావు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నేను పాడిన పాటల కన్నా నువ్వు రాసిన పాటలు ఎక్కువ కావచ్చు, కానీ నాలో ఉన్న టాలెంట్ నీ వల్ల, నీ పాటల వల్ల రాలేదు. పుట్టుకతో వచ్చింది, నాతో పాటే పెరిగింది, నాతోనే ఉంటుంది. ఎవరో దూరం చేస్తే పోయేది కాదు, తొక్కేస్తే ఆగిపోయేది అంతకన్నా కాదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నేను పాడిన పాటల కన్నా నువ్వు రాసిన పాటలు ఎక్కువ కావచ్చు, కానీ నాలో ఉన్న టాలెంట్ నీ వల్ల, నీ పాటల వల్ల రాలేదు. పుట్టుకతో వచ్చింది, నాతో పాటే పెరిగింది, నాతోనే ఉంటుంది. నా భార్య భయానికి శత్రువులని దూరంగా ఉంచాల్సింది పోయి దగ్గర పెట్టావు. అబార్షన్ అవ్వడానికి ఇండైరెక్ట్ గా నువ్వు కూడా కారణమయ్యావు. తరుణ్ నోటికొచ్చినట్టు వాగుతుంటే
తప్పు నీ భార్యదాన్ని గట్టిగా మాట్లాడకుండా ఒక్క మాట చెప్పి ఊరుకున్నా. తప్పు చేస్తున్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇంట్లోనే ఉండనిచ్చాను. వాడేమో తన భార్య సీత అని, నా భార్య రాక్షస్ అన్నట్టు నోటికొచ్చినట్టు వాగాడు. అప్పుడు వాడిని ఎందుకు ఆపలేదు? కిరణ్, కళ్ళలో నీటిని దాయటం మనసులో బాధను దాచుకున్నంత సులువు కాదు. తుడుచుకుంటే కన్నీళ్లు చెరిగిపోతాయి, పంచుకుంటే బాధ కూడా తరిగిపోతుంది. అమ్మ అన్న మాటకి అర్థం లేదు. నా మాటకి ఇంట్లో విలువ లేదు. హారిక తప్పు చేసిందని నిలదీస్తే తరుణ్కి కోపం వచ్చింది. తరుణ్ మీద కోపం చూపించకపోవడం సంజయ్కి నచ్చలేదు. అందరి గురించి ఆలోచించడం, కుటుంబం అంతా కలిసి ఉండాలి అనుకోవడం నా తప్ప? కలిసి ఉండాలి అనుకోవడానికి, కలిపి ఉంచాలి అనుకోవడానికి చాలా తేడా ఉంది కిరణ్మయి. ఇప్పటికీ నువ్వు హారికనే తప్పు చేసింది అనుకుంటున్నావు, అవునా? మేఘను గురించి తనే కేర్ తీసుకుందండి. టాబ్లెట్లు కూడా తనే ఇచ్చింది. ఇంతకంటే ఆధారం ఏం కావాలి? కంటికి కనిపించేవన్నీ ఒక్కోసారి నిజాలు కావు. అలాంటిది నువ్వు చూడనిది గుడ్డిగా నమ్మడం, వాదించటం బంధాలకి మంచిది కాదు కిరణ్. అంటే మీరు కూడా నేనే తప్పు చేశాను అంటున్నారా? ఇదే నీ సమస్య. చెప్పేది పూర్తిగా వినవు. ఆలోచన కన్నా ముందు ఆవేశాన్ని సిద్ధం చేసుకుంటావు. హారిక కూడా ఉషా లాంటిదే. మంచి చేయటానికి ముందుంటుంది, చెడు చేస్తే ఎవరినైనా ప్రశ్నిస్తుంది. ఒక బిడ్డని పోగొట్టుకున్న తల్లి ఇంకో ఆడదానికి అలాంటి శాపం తగలాలనుకోదు. హారిక లాంటిదైతే అసలే కోరుకోదు. ఇవేమీ ఆలోచించకుండా తన మీద చేయి చేసుకోవడం ముమ్మాటికి నీ తప్పే. ఇది చెప్పడానికే వచ్చారా? అందరితో పాటు మీరు కూడా నన్నే వేలెత్తి చూపిస్తున్నారా? కాదు, కోపం తెరలు దించి కళ్ళు తెరిచి చూడమంటున్నాను. కడుపుతో ఉన్న అమ్మాయి గదిలోకి అబార్షన్ టాబ్లెట్లు ఎలా వచ్చాయి, ఎవరు తెచ్చారని ఆలోచించమంటున్నాను. వద్దండి. ఇప్పటికే ఆలోచించి మదనపడి కన్నీళ్ళెంకిపోయాయి. ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది, వదిలేయండి. అలా ఊరుకుంటే ఏ సమస్య సాల్వ్ కాదు. నువ్వు చేసిన పనికి ఆ ప్రొడ్యూసర్ కాల్ లిఫ్ట్ చేయడం లేదు. నువ్వే నాకు ఆశాకిరణం అయినట్టు, నువ్వు లేకపోతే నాకు అవకాశాలే రానట్టు ఆఫీసులో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు తెలుసా? అసలు ఈరోజు ఇంటికి రాకుండా ఆఫీస్లోనే ఉండిపోదాం అనుకున్నాను. కానీ ఆ పల్లవే నీ గురించి ఆలోచించి పంపించింది. పల్లవి పంపించిందా? మరి మీరు? నా మనసులో నీ మీద కోపం తప్ప ఏం లేదు. చూసారా, మీ మనసులో కోపం ఉంటే ఎంత డిస్టర్బ్ అవుతున్నారో, మీ ఆలోచనలు ఎలా మారిపోతున్నాయో. నా పరిస్థితి కూడా ఇలాగే ఉందండి. కాకపోతే తేడా ఒక్కటే, మీది కోపం, నాది బాధ. ఏదైనా పని చేసేటప్పుడు మనసు పెట్టాలి అంటారు. మనసులో ఆలోచనలు పేరుకుపోయినప్పుడు చేసే పని మీద ఏకాగ్రత కుదరదండి. ఆ ఉద్దేశంతోనే పాట రాయలేను అన్నాను తప్ప మీ గురించి తప్పుగా ఆలోచించి కాదు. సరే రండి, భోజనం చేద్దాం. నాకేం వద్దు, నేనేం తినను. నా మీద కోపం భోజనం మీద చూపించొద్దండి. వద్దని చెప్పాను కదా. ఎందుకండి ఇంత కోపం? క్షమించమని అడుగుతున్నా మీ మనసు మారదా?
మిమ్మల్ని బాధ పెట్టాలని కలలో కూడా అనుకోను. కానీ మీరు కారణం చెప్తున్నా సరే కనికరించకుండా ఏడిపిస్తున్నారు. రోజంతా ఆఫీస్లో పిచ్చోళ్ళ కూర్చొని ఎవరైనా మహానుభావుడు కరుణిస్తాడని ఆశతో బతుకుతున్నాను. నువ్వే నాకు ఆశాకిరణం అయినట్టు, నువ్వు లేకపోతే నాకు అవకాశాలే రానట్టు ఆఫీసులో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు తెలుసా? అసలు ఈరోజు ఇంటికి రాకుండా ఆఫీస్లోనే ఉండిపోదాం అనుకున్నాను. సారీ. ఏమొద్దు, అనాల్సిన మాటలన్నీ అని వచ్చి సారీ చెప్తే అన్నీ మాయమైపోతాయా? మర్చిపోగలనా? నేను కూడా ఏది మర్చిపోలేకపోతున్నాను. అవకాశాలు దూరం అవ్వడం, అందరూ తక్కువగా చూడటం, నా టాలెంట్ని గుర్తించకపోవడం, ఇవన్నీ తట్టుకోలేకపోతున్నాను. ఎవరి మీద కోపం చూపించాలో తెలియక కంట్రోల్ తప్పి అలా నీ మీద ఐఎమ్ సారీ. ఇదంతా నా తప్పే, ఒప్పుకుంటున్నాను. నేనన్న ప్రతి మాటకి, నాకొచ్చిన పిచ్చి కోపానికి పెద్ద సారీ. నన్ను క్షమించు. ఇంకెప్పుడు నన్ను అలా తిట్టొద్దు. నేను స్వార్థంతో చేస్తున్నట్టు మాట్లాడొద్దు. అవన్నీ కోపంతో అన్న మాటలు ఉషా. మొగుడు పెళ్ళాల మధ్య గొడవ అయితే ఆవేశంలో అరిచేవన్నీ అబద్ధాలే. భార్య అర్థం చేసుకోవాలి తప్ప యుద్ధం చేయకూడదు. ఈ మాటలు మాత్రం బాగా చెప్తారు. కవయిత్రి గారి భర్తని ఆ మాత్రం కళాపోషణ లేకపోతే ఎలా? సరే, ఇంకోసారి సారీ. నాకు సారీ వద్దు, ప్రేమ మాత్రమే చాలు. నాకు మాత్రం ప్రేమతో పాటు అన్నం కూడా కావాలి. ఆకలేస్తుంది. నేను పెట్టను. ఏ పనిష్మెంటా? అవును, మీరే ప్లేట్లో అన్నం పెట్టుకుని మీరు తింటూ నాకు తినిపించాలి. బాగుంది, అలాగే కానిద్దాం. ఇంకా అక్కడే ఉన్నావే, రా. ఈ టాబ్లెట్స్ చూడు, ప్రిస్క్రైబ్ చేయని ఈ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల అబార్షన్ అయిందని డాక్టర్ చెప్పారు. నీకు నా భార్య మీద కోపం ఉంటే ఇలా నా తీర్చుకునేది. నెలల నిండని పసిబిడ్డ మీద ఎలా పగ పెంచుకున్నావు? మొదటి నుండి ఇలాంటిదేదో జరుగుతుందని నీ గురించి మేఘన భయపడుతూనే ఉంది. ఆఖరికి అదే నిజం చేశావు. హారిక, భోజనం చేయకుండా ఎక్కడేం చేస్తున్నావు? ఆకలిగా లేదు. బుర్రలో ఆలోచనలు ఎక్కువై ఆకలిని చంపేశాయా? ఏం తినకపోతే నీరసం వస్తుంది తప్ప దేనికి సొల్యూషన్ దొరకదు. అరే, ఇలా తినకుండా ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? ఎందుకు తరుణ్ అంత కోపంగా మాట్లాడుతున్నావు? కోపం కాకపోతే నువ్వు చేస్తున్న పనులకి దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకోమంటావా? ప్లీజ్ తరుణ్, నా మనసేం బాగోలేదు. నువ్వు కోపడి మరింత బాధ పెట్టకు. నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు.
ఇలా ఒంటరిగా కూర్చుని ఆలోచించడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు అని చెప్తున్నాను. నా నమ్మకాన్ని మనసులో పెట్టుకుని వాళ్ళన్న మాటలు మర్చిపోమని చెప్పాను. అయినా సరే ఇంకా ఇలా మూడ్ ఆఫ్లో ఉంటే ఏం చేయాలి హారిక? ఒక భర్తగా నిన్నన్న ప్రతి మాట నన్నన్నట్టే. నీ మీద పడిన నిందలో నాకు కూడా భాగస్వామ్యం ఉన్నట్టే. నువ్వు నాకు సపోర్ట్గా ఉన్నావు కదా, నేను కాదనడం లేదు. కానీ అక్క అబోర్షన్కి కారణం నేను కాదని ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది? ఏ ఆధారం చూపిస్తే నా మీద నమ్మకం తిరిగి వస్తుంది? వాళ్లకు అర్థం కాదు. ఆధారం చూపినా నమ్మే స్థితిలో వాళ్ళు లేరు. దీనంతటికీ ఒకే ఒక సొల్యూషన్. మనం ఇక్కడ ఉండొద్దు. వీలైనంత త్వరగా బయటికి వెళ్ళిపోవాలి. నాన్నకి చెప్పకుండా కిరణ్ ఎలా వెళ్ళాడో మనం కూడా అదే చేద్దాం. నిన్ను ఓదార్చలేక, నీ బాధని తీర్చలేక నరకం కనిపిస్తుంది నాకు. డ్యూటీ మీద కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాను. సిన్సియర్గా ఉండే నేను పిచ్చోళ్ళ ఏదేదో ఆలోచిస్తుంటే అందరూ నన్ను చూసి నవ్వుకుంటున్నారు హారిక. తరుణ్, హారిక, రేపు మార్నింగే ఇంట్లోంచి వెళ్ళిపోదాం. తరుణ్, వద్దు తరుణ్. అత్తయ్యకి తెలిస్తే బాధపడతారు. ఎంత కోపం వస్తుందో తెలుసా? నువ్వేంటో, నీ మెంటాలిటీ ఏంటో అర్థం కాక నిజంగానే పిచ్చెక్కేస్తుంది నాకు. తరుణ్ ప్లీజ్. నీకు ఉషకి అస్సలు తేడా లేదు. మిమ్మల్ని అత్తగారు ఎంత తిట్టినా, చీకొట్టినా ఇంకా మా అత్త బంగారం, అహమే ఆవిడికి అలంకారం అంటూ భజన పాటలు పాడుతూ ఉంటారు. తరుణ్ ప్లీజ్, తరుణ్ నువ్వు కోప్పడకు. నాకు భయం వేస్తుంది.